హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు కరివేపాకుతో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కరివేపాకు తినడానికి ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఇలా కరివేపాకు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇందాక మిక్స్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే కొన్ని మిరియాలు, ఫ్రెష్గా ఉన్న ఒక కట్ట కరివేపాకు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ అండ్ వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకుని, ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఒక బద్ద లెమన్ పిండుకోవాలండి. లెమన్ పిండుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుందండి. అలాగే కరివేపాకు హెయిర్ గ్రోత్కి, హెయిర్ బ్లాక్గా ఉండడానికి, అలాగే హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి కరివేపాకు చాలా మంచిదండి. బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన స్కిన్కి ఉండే సమస్యలను కూడా తగ్గిస్తుంది. కళ్ళ కింద మచ్చలు, మొటిమలు తగ్గించడంలో కూడా మనకు కరివేపాకు యూజ్ అవుతుందండి. కరివేపాకులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. సో పిల్లలకి మర్చిపోకుండా పెడుతూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.